హాయ్ అండి, నా పేరు సింధు. నేను 1.5 ఇయర్ బ్యాక్ ఒక వీడియో చేయడం జరిగింది. సిఎస్ఐఆర్ లైఫ్ సైన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేశాను. సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నేను 2022 నవంబర్లో సిఎస్ఐఆర్ నెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అవ్వడం జరిగింది. నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో ఆ నోట్సే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్ మనకు యూట్యూబ్లో ఉండేవి అన్నీ కూడా హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటాయి. సో ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో వాళ్ళకి ఇబ్బంది అవ్వద్దని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ నోట్స్ని మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు డెవలప్మెంటల్ బయాలజీ అండి, ఫస్ట్ యూనిట్. సో ఈ డెవలప్మెంటల్ బయాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్. ఇందులోంచి మినిమం 40 మార్క్స్ స్కోర్ అనేది మనం చేయొచ్చండి సిఎస్ఐఆర్ లైఫ్ సైన్స్ నెట్లో. ఓకే, సో వీ విల్ స్టార్ట్ ద సెషన్. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్టెమ్ సెల్ అండి. సో స్టెమ్ సెల్స్ దే ఆర్ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్. స్టెమ్ సెల్స్ అనేవి అవి అన్డిఫరెన్షియేట్ సెల్స్ అనేవి, అంటే అవి డిఫరెన్షియేట్ అవ్వవు. డిఫరెన్షియేట్ అంటే వాటి పని వాటికి ఇంకా డిసైడ్ చేయబడలేదు. సో ఇక్కడ స్టెమ్ సెల్ అంటే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చండి. ఏంటి అని అంటే మనకు జైగోట్ కండిషన్లో ఉన్నప్పుడు అన్ని సెల్స్ అనేవి ఒకలానే పనిచేస్తాయండి. కానీ ఎప్పుడైతే ఆ జైగోట్ నుంచి మనం ఎంబ్రియో అనేది డెవలప్ అవుద్దో అప్పుడు ఒక సెల్ స్కిన్ లాగా, ఇంకో సెల్ ఐ లాగా, ఇంకో సెల్ అలాగా డెవలప్ అవుద్ది. సో స్టెమ్ సెల్స్ అనేవి అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్, అంటే వాటికి అది ఏది అవ్వాలో డిసైడ్ చేయబడిన సెల్స్. సో స్టెమ్ సెల్స్ రిటైన్ ద ఎబిలిటీ టు డివైడ్ వైల్ ద జనరేటింగ్ డిఫరెన్షియేటింగ్ ప్రోజెనీ. సో స్టెమ్ సెల్స్ నుంచి అండి మనకు ఏదైతే సెల్స్ కావాలో ఆ సెల్స్ వస్తాయి. సో స్టెమ్ సెల్స్ అనేవి డివైడ్ అయ్యేటప్పుడు 2 టైప్స్గా డివైడ్ అవుతాయి. ఒకటి స్టెమ్ సెల్ నుంచి డివైడ్ అయినప్పుడు ఒక స్టెమ్ సెల్ ఏమో డిఫరెన్షియేటెడ్ ఫామ్లో ఉంటుందంట. అంటే ఇప్పుడు ఇది స్కిన్ అవ్వాలి అనుకోండి,